హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? వెరీ స్పెషల్ రెసిపీ అండ్ ప్రోటీన్ సోర్స్ కూడా, ఫుల్ ప్రోటీన్ సోర్స్ అనమాట. అదేంటో తెలుసా? అదేనండి టోఫు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. లోపల సాఫ్ట్గా, ఇంకా బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీని రెసిపీ ఎలాగో చూసేద్దామా మరి? ఓకే చూడండి. ఇప్పుడు ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే మరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను, ఎందుకంటే మా పిల్లలకి అలానే ఇష్టం. ఆల్రెడీ నేను రీసెంట్ టైంలో నేను చేశాను, మీకోసం మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఇది ఎలా కట్ చేస్తున్నానో, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. మరి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఏమవుతుందంటే కొంచెం అంత మంచిగా కుక్ అవ్వదు. అంటే యాక్చువల్గా నాకైతే చిన్న పీసెస్గానే నాకు నచ్చుతుంది. చూడండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసినప్పుడు కూడా టోఫు ఏమవుతుందంటే, నార్మల్ పన్నీర్ అవి కట్ చేసినప్పుడు చాక్ అది మనకి టచ్ అవుతూ ఉంటుంది కదా, ఇది అట్లా అవ్వదు, చాలా మంచిగా వస్తుంది మనకి. చాక్కి కూడా అస్సలు కొంచెం కూడా అంటది అనమాట. చూడండి పీసెస్ కూడా ఎంత మంచిగా వచ్చినాయో. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్నాక దాంట్లో కొద్దిగా ఆయిల్, ఇంకా మనం కారం, ఉప్పు, ఇంకా మన దగ్గర ఏమన్నా స్పైసెస్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు అయితే. నాకైతే గరం మసాలా అవన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా నచ్చుతుంది. కాబట్టి మనం ఉప్పు కారంతో కూడా జీరా పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే మంచిగా బ్లెండ్ అవ్వడానికి, ఎందుకంటే మనం ఇది డీప్ ఫ్రై చేయట్లేదు, ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కదా, సో దానికోసం. ఇంకా దాంతోపాటు మన దగ్గర ఉంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర రైస్ ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్, అవి మనకి నచ్చినవి ఏదొకటి ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఫ్లోర్ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోండి. మనకి పెరుగు, ఆయిల్, రైస్ ఫ్లోర్ ఇవన్నీ ఏంటంటే పైన మన టోఫుకి మంచిగా లేయర్ ఇచ్చి క్రిస్పీగా ఉంటుందన్నమాట. దానికోసం అయినా పెట్టుకోవాలి. చూడండి మన ఎయిర్ ఫ్రైయర్లో మనం మంచిగా సెట్ చేసేసుకుని ట్రేలో పెట్టేసుకున్నాం అనమాట. దీని యాక్చువల్గా అయితే లాస్ట్ టైం నేను 180 degrees దగ్గర 20 minutes పెట్టాను. అంటే ఇంకా నాకు కొంచెం కుక్ అయితే మంచిగా ఉండేది అనిపించింది. సో ఈసారి ఏం చేశానంటే 190 degrees పెట్టాను అండ్ టైమింగ్ వచ్చి నేను 20 minutes వరకు పెట్టుకున్నాను. అండ్ మర్చిపోకుండా మిడిల్లో ఒకసారి తీసి మరి మళ్ళీ ఒక్కసారి మనం అటు ఇటు కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదైతే మస్ట్ అండ్ షుడ్ అండి, ఎందుకంటే అట్లా చేస్తే ఎక్కడైనా సరిగా మనకి కుక్ అవ్వకపోతే సెకండ్ టైం పెట్టినప్పుడు మంచిగా కుక్ అవుతుంది అనమాట. చూడండి అయిపోయింది. చూడండి చూడడానికి ఎంత టెండర్గా మంచి టేస్టీగా కనిపిస్తున్నాయి. చూస్తే కూడా టేస్ట్ అర్థమైపోతుంది, అంటే ఇదేనేమో. చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా. ఇవి ఎట్లా ఉంటాయంటే లోపల సాఫ్ట్ ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటాయి. ఇది ఆయిల్ ఫ్రీ కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. మంచి ప్రోటీన్ ఫుడ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.